నా పేరు బర్రె ఆనంద్ కుమార్, స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. సోదరులారా, ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసు వెర్షన్లన్నీ తీసుకొని వస్తున్నారు. అదంతా మనం ఆలకిస్తున్నాం. అయితే ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంది, కానీ పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందని చెప్పడానికి ఒక మచ్చు తొనగ ఒక సంఘటన అనేది తెలియజేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా అనేది విపరీతంగా పెరుగుతుందండి. ఆ మట్టి మాఫియాలో భాగంగా కోరుకొండ మండలంలో నరసాపురం నాకు గ్రామం నుంచి తవ్వేసి అక్కడి నుంచి అక్కడ తీసిపోతున్న వందల లారీలు వాహనాలు మట్టి తరలించుకుపోయే క్రమంలో జంబూపట్నం మీదకి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గ్రామం జంబూపట్నం గ్రామం. భారీ లోడుతో అత్యంత వేగంతో లారీలు వెళ్తుంటే ఈ గ్రామస్తులు చాలా చేసి, అరే బాబు ఇంత వేగంగా వెళ్తుంటే ఏమన్నా గమ్మున ఏదైనా జరిగిన ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని గతంలో చాలాసార్లు ఆఫ్ చేశారు. అదే క్రమంలో మొన్న 14వ తేదీన ఒక 4 ఎస్సీ యువకులు వేగంగా వెళ్తున్నటువంటి లారీలు ఏదైతున్నా వాటిని ఆఫ్ చేసి, ఎవరిచ్చారు పర్మిషన్లు ఇంత అలాగే ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నారని చెప్పి అడిగినందుకు ఆ లారీ డ్రైవరు ఎవరికో ఫోన్ చేశాడు. ఎలా అనుకుంటారని ఆ లారీ డ్రైవర్ చేశాడంటే ఆ మట్టి మాఫియా సంబంధించిన వాళ్ళు ఎవరినో పిలుస్తున్నారు అనుకుంటారు. వెనకాల బండి వేసుకొని ఒక అతను కూడా వచ్చాడంట. వచ్చి ఇంక రావడం శుభ్రంగా కొట్టడం జరిగింది. ఆ వీడియో మీకు ఆల్రెడీ చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా విపరీతంగా తల మీద నుదుటి మీద పెట్టుకొని అంటే ఏదో బాక్సింగ్ చేస్తారు చూసారా, ఆ వెర్షన్లో అతను శుభ్రం కొడితే అతను చెవ్వంట బ్లడ్ వచ్చేస్తుంది, ఒక చెవి వినపడట్లేదు, అంత దారుణం కొట్టారు. మిగతా వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళని అలా కొట్టడం జరిగింది. ఇలా కొట్టి ఈతన కానిస్టేబుల్ అన్న విషయం తర్వాత దాకా తెలియదు. నేను ప్రకాశ్నే నా పేరు, నేను కానిస్టేబుల్ని అంటే వీళ్ళు ఎప్పుడైతే కొడుతున్నారో ఆ మాఫియా లారీ మాఫియాలు ఎవరైతే మట్టి మాఫియా ఉందో వీళ్ళ తాలూకులు అన్న వెర్షన్లో వీళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కొడుతుంటే వీళ్ళు అపోజ్ చేసుకున్నారు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 38 చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే, మనల్ని ప్రాణాలు తీసే పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు ప్రాణాపాయ పరిస్థితులు ఆత్మరక్షణ కోసం అవతల వాళ్ళ మీద ఎలాంటి దాడి చేసినా ఆఖరికి ఎవరికి చంపినా కూడా అది నేరం కాదని చెప్పి చట్టాలే చెప్తున్నాయి. ఇలాగ ఇంతలా కొడుతుంటే తల మీద పెట్టి ఇలా పెట్టి కొడుతుంటే మనుషులు ఒక దెబ్బ 2 దెబ్బలు కూడా చచ్చిపోతారు. వాళ్ళ కొంచెం బలమైన వాళ్ళు కాబట్టి కుర్రలు కాబట్టి అలా బతికారు. అలా కొడుతుంటే వాళ్ళు తిరగబడి క్రమంలో ఒకవేళ అతను పడిపోయి తగిలిందో ఏం తగిలిందో తెలియదు, కానిస్టేబుల్కి వెనకలేదు 2 కుట్లు పడి చిన్న దెబ్బ తగిలిందంట. దానికోసం మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా మేము మట్టి మాఫియాని యథార్థంగా కొనసాగిస్తాం, ఎవడైనా అడ్డుపడితే ఎలా పరిస్థితి ఉంటుందో చూపిందాం అనే అంత దుర్మార్గమైన వైఖరితో ఆ మరుసటి రోజు అంటే 15వ తారీఖు ఉదయం తెల్లారుజామున ఇళ్ళకి వచ్చి ఇంట్లోంచి లాక్కొని పట్టిపోయారంట స్టేషన్కి పట్టి పొద్దు నుంచి స్టేషన్లో పెట్టి కొడుతున్నారంట. వీళ్ళ పొద్దు నుంచి రాత్రి దాకా కుటుంబ సభ్యులంతా ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని ఎత్తి నోరు కొట్టుకొని ఏడుస్తా వదలండి అని చెప్పి ఎంత ఏడుతున్నా సరే వదలకుండా లోపలికి కూడా రానివ్వకుండా అలా అరుపులు కేకలు ఏడుపులు మాత్రం వినపడుతుంటే రాత్రి 9:30-10 అయిన దాకా చూసి బాధపడి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆ నాయకుల దగ్గర తిరిగి అందరి దగ్గర తిరిగి ఎవరి దగ్గర అవ్వకపోయేసరికి నా దగ్గరికి వచ్చారు. వచ్చేలాగా చంపేసేలా ఉన్నారండి పోలీస్ స్టేషన్లో అని చెప్పి నన్ను కళ్ళ నీళ్ళు పెట్టుకొని నన్ను అడిగితే నేను స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని అడిగాను, ఏంటండి కేసు పెట్టారా ఏంటి, ఎందుకు ఇలాగ టార్చర్ పెడుతున్నా అంటే వాళ్ళ మీద ఆల్రెడీ అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టామండి, మీరు ఏమన్నా కోర్టులో మాట్లాడుకోండి అన్నారు ఎస్ఐ గారు. నేను ఇంక వెళ్తాను, అమ్మ కేసు కట్టేశారు, మనం ఇంక కోర్టులో చూసుకోవచ్చు, ఇంక అరెస్ట్ చేశారు కాబట్టి ఏమన్నా కోర్టులో మాట్లాడదాం, ఇక్కడ మనం మాట్లాడినా ఎలాంటి ఎందుకంటే ఓపెన్గానే థ్రెటనింగ్ ఇస్తున్నప్పుడు ఇంకా స్టేషన్లో మాట్లాడడానికి ఏముంటుంది అని చెప్పి మరుసటి రోజు నుండి వస్తే మరుసటి రోజు నాడు మళ్ళీ నేను అక్కడి నుంచి 10 ఆ టయానికి వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంకా కేసు కట్టారని వచ్చేసిన తర్వాత మళ్ళీ నైట్ ఎవరైతే ఇప్పుడు కొడుతున్నాడో వీడియో చూసారో అతను మళ్ళీ నైట్ వచ్చి ఫుల్ తాగేసి వచ్చి కొట్టాడంట. ఈ వీడియోలో కూడా మనం చూస్తాం అతను ఎవరైతే కొడుతున్నారో అతను మాట తిరిగినదంతా కూడా నిలబడలేకపోతున్నాడు, ఫుల్ తాగేసి ఉన్నట్టు మనం చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే డ్యూటీలో ఒకవేళ ఆన్ డ్యూటీ ఉండుంటే తాగి డ్యూటీ చేయడం పెట్టి, ఒకవేళ మట్టి మాఫియాతో లారీలు వస్తారంటే ఆపాల్సింది ఎవరిని, ఆ లారీలను ఆపాలి. లేదా వాళ్ళతో ఏమైనా లాలూచి పడ్డారంటే ఇద్దరు ఏదో కూర్చోబెట్టారో బాబు మీరు వెళ్ళిపోండి ఏదో చెప్తానని చెప్పాలి కనీసం కొంత. కానీ అలా కాకుండా ఇంకొకసారి ఎవడో ఈ లారీలను కానీ మట్టి మాఫియాని కానీ లేకపోతే ఈ అక్రమాలను కానీ ఏ ఆపడానికి వీలేదని పోలీసుల నుంచి పైనుంచి ఏమన్నా గైడెన్స్ వచ్చిందో లేకపోతే ఏంటో కానీ అంత దుర్మార్గంగా నడిచింది. అదంతా అలా ఉంచితే మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు ఒక తప్పుడు రిపోర్ట్ సమర్పించి వీళ్ళంతా ఏదో ఒక భయంకరమైన నేరస్తుల్లాగా వీళ్ళ పోలీసు వాళ్ళ మీద అత్యంత దారుణంగానే ప్రవర్తిస్తారో, పాత అప్పుడు ఎంతకుముందు చేశారో అలా చేశారు, ఏదో రిమైండర్ రిపోర్ట్ ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేశారండి. రిపోర్ట్ తయారు చేసి ఎలా కొట్టేస్తారో ఎలా కేసులు కట్టేస్తారో నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 రోజులు రిమాండ్ చేశారు. ఇప్పుడు వీళ్ళ బాధిత కుటుంబ సభ్యులంతా కూడా సెంట్రల్ జైల్లో ఉన్నారు. అంటే ఎంత అన్యాయంగా ఉందని పరిస్థితి, అంటే న్యాయ వ్యవస్థ ఎక్కడుంది?
దీని మీద బాధితుల తరపు నుంచి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో మేము పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళు తీసుకొచ్చినటువంటి తప్పుడు రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా బహిర్గతం చేస్తాం. న్యాయ వ్యవస్థకే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి పోలీస్ వ్యవస్థ ఏదైతే చేస్తుందో దాని మీద న్యాయ వ్యవస్థ ద్వారానే పోరాటం చేస్తాం. అదేవిధంగా ప్రజా సంఘాలతోనూ దళిత సంఘాలతోనూ అందరితోనూ కూడా మేము కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి తెరదీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వీడియో ఎవిడెన్స్ ఉంది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎవరైతే కొట్టారో కొట్టిన వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టడం కూడా జరిగింది విత్ ఈ వీడియో ఎవిడెన్స్తో. అయినా సరే ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ లేదు, ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు కొట్టేసిన వాళ్ళ మీద మాత్రం అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవన్నీ పెట్టి లోపలేస్తున్నారు. అంటే ఇలా ఆల్రెడీ ఎస్పీ గారికి, డిఐజీ గారికి, డీజీపీ గారికి, ఐజీ గారికి వీళ్ళందరికీ కూడా రిటర్న్ పోస్టులు పెట్టడం జరిగిందండి లెటర్లో. అంటే మనకి ప్రూఫ్ కావాలి కాబట్టి, రిసిప్ట్లు కావాలంటే మనం రిజిస్టర్ పోస్టులే చేయాలి కాబట్టి అవన్నీ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా బాధితులు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందండి. మైనింగ్ సంబంధించిన దాని మీద ఏమైనా పూర్తి ఉన్నాయంటారా సార్? నాకు తెలిసినంత వరకు మైనింగ్ అనేది ఎక్కడైనా చెరువు కానీ ఏదైనా తవ్వాలంటే 0.6 మీటర్స్ కంటే ఎక్కువ తవ్వకూడదండి. అంటే ఎక్కడైనా ఒకవేళ పర్మిషన్ ఇచ్చారంటే ఒక 500 క్యూబిక్ మీటర్లకే లేకపోతే 1000 క్యూబిక్ మీటర్లు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. అంతకుమించి పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఏమి ఉండదు. ఎందుకంటే చెరువులు మరీ లోతు తవ్వితే దాని బండ స్ట్రెంథనింగ్ తగ్గిపోద్ది, ఊరు మునిగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి మైనింగ్ ఏది కూడా అథారిటీ కాదు, అక్రమ మైనింగ్, 100% అక్రమ మైనింగే. అక్రమ మైనింగ్లు చేస్తే దాన్ని అడ్డుకుంటే కనుక ఎలాంటి పరిణామాలు వస్తాయి అని చెప్పడం కోసం చేసినటువంటి ఒక పనే ఈ కోరుకొండ జంబుపట్నం జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ సార్, వీళ్ళ బాధితుల మీద జరిగినటువంటి దాడి మీద ఇప్పుడు చేస్తున్నాం. దాంతోపాటు దీన్ని విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లయితే మైనింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. అంతే కదండి, ఇది ప్రాబ్లం మూలం మైనింగ్ దగ్గర నుంచి వచ్చింది. దానికి మొత్తం టోటల్గానే చీఫ్ సెక్రటరీ గారు కూడా దీనికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా పేరు పండా ఇమ్మలండి. మా అబ్బాయిని స్టేషన్లో పెట్టి చెత్త కొట్టేశారండి. బెడ్ ఊడిపోతుందండి, సుబంట నీరులా కారిపోతుందండి. నరాలన్నీ వాసిపోయాయండి, ఈ వేళ్ళన్నీ వాసిపోయి కూకొని లేగలేకపోతున్నాడండి. మేము లోపలికి వెళ్తుంటే మమ్మల్ని రానివ్వలేదండి. ఒక కానిస్టేబుల్ గారు కూడా రానివ్వలేదండి. మేము తలుపు తోసుకొని లోనికి వెళ్ళి పైకి లెగదీసామండి, చేయిలొట్టుకొని లెగదీసి గోడకు జారేసి ఏడువాడిని ఏడ్చేస్తున్నారండి. నూటండి మాట వస్తలేదండి, నరాలన్నీ వాసిపోయింది, నూటండి మాట వస్తలేదండి. మేము వెళ్ళేటప్పటికి మమ్మల్ని లోనికి రానిస్తలేదండి, రాకండి అంటున్నారండి. కర్రించుకొని వచ్చేస్తున్నారండి, కొట్టేస్తాం మేము. ఇది జమ్మూపట్నం అండి, కోరుకొండ. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కానిస్టేబుల్ వచ్చి చాలా దారుణంగా కొట్టేశారు సార్. పోలీసులు తీసుకెళ్లారు. మార్నింగ్ వచ్చి పోలీసులు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి చాలా దారుణంగా కొట్టారు సార్. మాకు ఫోన్ వచ్చింది, మేము వెళ్ళాం సార్. వెళ్తుండగానే మిమ్మల్ని లోపలికి వస్తుంటే మిమ్మల్ని కానిస్టేబుల్ రానివ్వట్లేదు సార్ లోపలికి కూడా. అసలు కర్రుచ్చుకుని వెనకతలో వచ్చి తమిరేశారు సార్. మేము ఎంతమంది వెళ్ళినా కూడా రానివ్వలేదు సార్ లోనికి. చాలా ఏడుస్తూ అలాగే కూర్చున్నాం సార్. అలా పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చున్నాం సార్. అసలు లోనికి రానివ్వలేదు, అలాగా తరిమేస్తూనే ఉన్నారు. మీరు ఎంతమంది వచ్చినా అంతమంది అలా కూర్చొని ఉండడమే, లోనికి రానివ్వనని చెప్పారు సార్. అదేవిధంగా సాయంత్రం రిమైండ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు సార్. వెళ్ళాం సార్. అక్కడ దెబ్బలు నిన్న సాయంత్రం సోమవారం మధ్యాహ్నం 1 గంటకి తీసుకొచ్చారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి. తీసుకొచ్చి అక్కడ చూపించారు సార్. అక్కడ ఏం జరిగింది అన్నది కూడా అసలు ఎవరిని కూడా వెనకతల నుంచి కానీ ముందు నుంచి కానీ ఎవరిని రానివ్వకుండా కోరుకొండ పోలీసులు ఆపేశారు సార్. వెనకతలు వెళ్తుంటే ఎందుకు వస్తున్నారని మమ్మల్ని తిట్టేవారు సార్ అందరినీ సార్. అదే